ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమించిన యేసయ్యనికి స్తుతులు స్తోత్రాలు. మా జీవితాల్లో ఇంతవరకు తోడై మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచడానికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వీక్షిస్తున్నటువంటి నాయన ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వారి జీవితాల్లో నీ యొక్క గొప్పతనాన్ని ప్రభు వారు తెలుసుకునేలాగా సహాయం చేయమని నీ మాటలు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం అనేక సందర్భాల్లో మనుషులు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఇంకెవరి వల్ల కాదు, ఏ మనుషుడు వల్ల సహాయం దొరకదు అని అన్నప్పుడు చిట్ట చివరిగా వాళ్ళ పలికే మాటలు ఏంటంటే, ఇంకా దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరండి, ఇంకేముందండి దేవుడేనండి అని అంటూ ఉంటారు. వాస్తవానికి దాని పరమార్థం ఏంటి అని ఆలోచిస్తే, మానవుడు రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత, అన్ని ప్రయత్నాలు విఫలం చెందినటువంటి తర్వాత, సక్సెస్ని చూడలేనటువంటి తర్వాత, మా వల్ల కాదని మనుషులు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చిట్ట చివరి ఆప్షన్ ఎవరు అనేసి అంటే దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరండి అనేటటువంటి మాటలు సర్వసాధారణంగా వింటూ ఉంటాం. దీనికి వాస్తవ రూపం ఏంటంటే, మనుష్య ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి, ఇక దేవుడే చెయ్యాలి. కానీ మనసులో మెదిలే ఆలోచన, అందరి ప్రయత్నాలు అయిపోయినాయండి, దేవుడే చెయ్యాలి అనేది ఇక అవ్వదు, అయిపోయింది, మనకి ఇక నిరీక్షణ లేదు, అవ్వదు, ఎంత ప్రయత్నం చేసినా సరే మానవ ప్రయత్నాలు అన్నీ అయిపోయినటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతంగా మనుషులు భావిస్తారు. ఇక చివరిది దేవుడే చెయ్యాలనేది మనకి ఎన్నటికీ కూడా మంచి వార్త కాదు అనేటటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం జీవిస్తూ ఉన్నది. వాస్తవానికి బైబిల్ని ఒకసారి మనం పరిశోధించినట్లయితే, బైబిల్లో మనుషుల ప్రయత్నాలు ఫెయిల్ అయినా సరే దేవుడు ఖచ్చితంగా మనిషిని బయటికి తీసుకొచ్చిన సందర్భాలు కనపడతాయి. లోక సంబంధంగా మనం విన్నప్పుడు అన్ని ప్రయత్నాలు అయిపోయినండి, ఇంకా దేవుడే దిక్కండి అనే పరిస్థితి ఏంటంటే, చిట్ట చివరిది అది అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. 99% కేసులు మనం చూసేది ఏంటంటే, ఫెయిల్ అయిపోయారు, ఇంకన్నీ ప్రయత్నాలు విఫలమైపోయినాయి, ఇక దేవుడు కూడా ఏం చేశాడండి అనేదే కనపడుతుంది. ఎక్కడో ఒక 1% మాత్రం అద్భుతం జరిగిపోద్ది. ఆ 1% కూడా ఎవరికి జరుగుతుంది అని ఆలోచిస్తే, గుండెల నిండా యేసుక్రీస్తుని నింపుకుని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రపంచంలో మానవునికి ఉన్నటువంటి జ్ఞానానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ప్రయత్నాలు, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. దానికి మించి వాళ్ళు ఏం చేయలేరు. వారి చేయి దాటినప్పుడు వాళ్ళు ఇక ఏమీ చేయలేని స్థితిలో ఇలా చేద్దాం అలా చేద్దాం అనేటటువంటి రెండవ ఆప్షన్ ఉండదు. ఇంకా మా వల్ల కావట్లేదని తెలియజేస్తారు. కానీ బైబిల్లో మనం చూసినప్పుడు మానవ ప్రయత్నం విఫలం చెందిన దేవుడు ఎన్నటికీ కూడా విఫలం చెందలేదనే విషయాన్ని గమనించాలి. సో మనకి ఇక దేవుడే చేయాలనేది యాక్చువల్గా షాకింగ్ న్యూస్. అది పర్లేదండి, అంత బాగానే ఉందనేది, అయ్యగారు ట్రై చేస్తున్నారు, ఫలానా వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు, పర్వాలేదు, అవకాశాలు ఉన్నాయనేది మనకి గుడ్ న్యూస్. ఇక దేవుడు అనేది మనకి బ్యాడ్ న్యూస్.
ఇది సమాజం ఎదుర్కొన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. కానీ సమాజంలో జరుగుతున్న విషయాలకి, బైబిల్లో జరిగినటువంటి విషయాలకి పరస్పర విరుద్ధమైనటువంటి సందర్భాలు కనపడతాయి మనకి. వాస్తవాలు మాట్లాడుకుంటే మనందరం కూడా వేల సంవత్సరాలుగా విన్నటువంటి ఒక వర్తమానం కనీసం సంవత్సరంలో 10 సార్లు మన సంఘాల్లో తక్కువ కాకుండా విన్నటువంటి ఒక గొప్ప వర్తమానం ఏంటంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పదే పదే ఆ సమాచారాన్ని మనం వింటూ ఉంటాం. ఎన్నిసార్లు ఆ సందర్భాన్ని మనం స్మరణకు తెచ్చుకున్న ప్రతిసారి కూడా దేవుడు మనకి విశ్వాసాన్ని రగిలింపజేస్తూనే ఉంటాడు. ఆమె జీవితాన్ని మనం ఆలోచిస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. రకరకాల ప్రయత్నాలు అనగానే అనేక వైద్యుల చేత తిప్పలు పడి ఆస్తినంతా కోల్పోయింది అనేదాన్ని మనం చూస్తున్నాం. డాక్టర్స్ ఫెయిల్ అయ్యారు. వైద్యులు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత ఖర్చు పెట్టినా సరే, తన ఆస్తినంతా దారబోసిన తనకి రిలీఫ్ అనేది దొరకల, ఉపశమనం కనీసం దొరకలేదు. విడుదల కలగినటువంటి దారుణమైన పరిస్థితి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరొచ్చారు? మనందరికీ తెలిసింది, యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే తన జీవితం మార్చబడింది. అంటే అందరూ ప్రయత్నాలు విఫలమైన చిట్ట చివరి ప్రయత్నం దేవుడు మాత్రమే. ఆ సమయంలో దేవుడే లేకపోతే తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, దేవుడు వచ్చాడు కాబట్టే తన బ్రతుకు బాగుపడింది. యేసుక్రీస్తు తన చిన్న స్పర్శతోటి తన శక్తిని తన శరీరంలోనికి విడుదల చేయడం ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆమె అద్భుతాన్ని పొందుకుంది. మానవ ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయినాయి. మనుషులు చేసినటువంటి సకల విధాల ప్రయత్నాలు వర్కౌట్ కాకపోయినా సరే, తిప్పలు పడినా సరే, డాక్టర్స్ రకరకాల ప్రయత్నాలు చేసిన ఏ విధమైనటువంటి ఉపశమనం దొరకడం లేదంటే పర్వాలేదండి కొద్దిగా మెరుగుపడుతుందనే పరిస్థితి కాకుండా చాలా దారుణమైన స్టేజ్కి వెళ్ళిపోతే యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు రాగానే తన జీవితంలో 12 సంవత్సరాలుగా చూడనటువంటి ఒక అద్భుత కార్యం చూసిందని చెప్తూ ఉంటే మనకి విశ్వాసం రేకెత్తించబడతా ఉంటుంది. పదే పదే విన్నా సరే ఆ వర్తమానం అనేది మన గుండెలను తాకుతూ ఉంటుంది. ఆమె జీవితం అనేది అనేక మందిని ప్రభావితం చేసిందని తర్వాత అధ్యాయంలో మనం చూడవచ్చు. గెన్నేసరత్ తీర ప్రాంతానికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని యేసుక్రీస్తు వచ్చి రండి అని పిలిచినప్పుడు మంచాల మీద రోగుల్ని తీసుకొచ్చి వాళ్ళందరూ వేడుకున్నదే, యేసయ్య మమ్మల్ని బాగు చేయి అని అంటాం కాదు, కానీ మీ వస్త్రాలు ముట్టనిమని వేడుకున్నారు వాళ్ళు. ఆయన వస్త్రాలు పట్టుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా బాగుపడ్డాడు అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒక చిన్న కథ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను నేను. మానవులుగా మన జీవితాల్లో నిరాశ, నిస్పృహలు, అసమాధానం, ఇక జరగదు, అవకాశాలు ఏం కనపట్ల, ఈ దారిద్ర్యం వదిలే ఛాన్సే లేదు, పిల్లలు సెట్ అయ్యే ఛాన్స్ లేదు, వాళ్ళ బ్రతుకుకి ఒక భవిష్యత్తు లేదు అని టెన్షన్ ఫీల్ అయినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అనేక మంది దైవజనులకి దేవుని యొక్క పిల్లలు చెప్తున్నటువంటి విషయాలు, కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రతి కష్టాన్ని నివేదించడం జరుగుతూ ఉంటుంది. అంటే దేవుడే కనుకుంటే, దేవుడే మన జీవితాన్ని లక్ష్య పెడితే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనిషి ఎందుకు ఎదుర్కొన్నాడు? ఈ చిన్న స్టోరీలో ఒక సెలూన్కి హెయిర్ కట్ చేయించుకోవడానికి ఒక కస్టమర్ వెళ్ళి కూర్చుని ఉన్నాడు. కట్ చేసేటటువంటి వ్యక్తి ఆ విషయం ఈ విషయం లోకంలో జరుగుతున్నటువంటి చాలా సందర్భాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. హెయిర్ కట్ చేసే వ్యక్తి తెలియజేస్తున్నాడు,
దేవుడు లేడండి ఈ ప్రపంచంలో అని చెప్పి వచ్చాడు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి అదేంటండి అంత మాట అనేసారు అన్నాడు. లేదు లేదు, దేవుడు లేడు. దేవుడే కనుకుంటే ప్రపంచంలో యుద్ధాలు ఎందుకు వస్తాయి? దేవుడే కనుకుంటే కరువులు ఎందుకు వస్తాయి? దేవుడే కనుకుంటే మనుషులు రకరకాల రోగాలతో సఫర్ అవుతూ ఉన్నారు. దేవుడే కనుకుంటే ప్రపంచం ఎందుకు ఎంత భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నది? దేవుడు లేడు. దేవుడు లేడు కాబట్టే ఈ భయంకరమైన పరిస్థితులు అని అంటూ ఉన్నాడు. ఈ హెయిర్ కట్ చేయించుకున్నటువంటి వ్యక్తి అతనితో వాదించడం ఇష్టం కాలేదు. తను చెప్పిందల్లా వింటూ ఉన్నాడు. దేవుడు లేడు కాబట్టి ఈ కష్టాలన్నీ నేను చెప్పుకొస్తూ ఉన్నాడు. హెయిర్ కట్ చేంజ్ చేసుకున్నాడు. అతనితో వాదించడం ఇష్టం లేక బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత అతనికి కనిపించిన సన్నివేశం, చింపిరి జుట్టుతోటి, జుట్టు బాగా పొడవుగా ఉన్నటువంటి వ్యక్తి, గడ్డం బాగా పొడవాటి గడ్డంతో ఉన్నాడు, మురికి జుట్టుతోటి మురికిగా కనపడుతూ ఉన్నాడు. ఒక వృద్ధాప్యలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకుని అతని దగ్గరికి వచ్చి, హెయిర్ కట్ చేసేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరే అని అంటా ఉన్నాడు. ఏంటి సార్, ఇప్పుడే కదా నేను మీకు హెయిర్ కట్ చేశాను, హెయిర్ కట్ చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అంటారు ఏంటి అన్నాడు. లేదు, నువ్వే అన్నావు కదా దేవుడు లేడు. దేవుడే కనుక ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి మనుషులకి? దేవుడే కనుక ఉంటే, దేవుడే కనుక పట్టించుకుంటే, దేవుడే మనుషులకి సమాధానం ఇచ్చేస్తే ఈ కష్టాలు ఎందుకు వస్తాయని మీరే మాట్లాడుకొచ్చారు. నేనంటా ఉన్నాను, హెయిర్ కట్ చేసేవాడు ఈ ప్రపంచంలో లేడు. ఒకవేళ ఉండుంటే ఎక్కడ పడితే అక్కడ చాలా చోట్ల చాలా లాంగ్ హెయిర్ తోటి, మాసినటువంటి గడ్డంతో, మాసిన జుట్టుతోటి మనుషులు ఎందుకు ఉంటారో అని ఈ వ్యక్తి అంటా ఉన్నాడు. ఈలోగా హెయిర్ కటింగ్ సెలూన్ వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను మీకు హెయిర్ కట్ వేయడం జరిగింది. అలాగే ఈ వ్యక్తి కూడా నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా నేను అతన్ని మంచిగా అతని గడ్డాన్ని ట్రిమ్ చేయడము, తర్వాత హెయిర్ కట్ చేసి నీట్గా అతను నేను పంపిస్తాను అని అన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే. ఈరోజు ప్రపంచం రోగాలతోటి సమస్యలతోటి నలిగిపోతుందంటే నీ దగ్గరికి ఈ వ్యక్తి రానప్పుడు అతడు హెయిర్ కట్ వేయించుకోలేడు, తన శుభ్రం కాదు, తను నీట్గా ఉండలేడు. అదే రీతిలో మనిషి దేవుని దగ్గరికి రాకుండా దేవుని యొక్క కార్యాలు చూడలేడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మనిషి జీవితాల్లో ఉన్నటువంటి సమస్త విధములైన బంధకాల నుంచి తప్పించబడతాడు. ఈ ప్రపంచం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నది. సమాధానాల కోసం వెళ్ళనటువంటి ప్లేస్ ఏది లేదు. చాలా రకరకాల ప్రయత్నం మానవుడు చేస్తూ ఉన్నాడు. అదే నిజమైన దేవుడి దగ్గర కనుక వస్తే, సత్యవంతుడైన దేవుడి దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన వారి జీవితాల్లో ఉన్నటువంటి కన్నింటిని ఖచ్చితంగా తొడగలడని సమాధానం ఇచ్చాడు. ఈ హెయిర్ కట్ చేసేటటువంటి వ్యక్తి తన తప్పుని తను తెలుసుకుని, ఎస్ సోదరా నువ్వు చెప్పింది కరెక్టే అని తన తప్పును అంగీకరించాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ జీవితాల్లో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రపంచ చరిత్రలో మానవాళిని రక్షించడానికి మనిషి రక్షకుడు ఎక్కడని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, కానీ మనిషిని వెతుక్కుంటూ ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి తన ప్రాణాన్ని ఇచ్చేసాడనే విషయాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నేను ఒక 2 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో ఉన్నటువంటి దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 2 సందర్భాలు కూడా ఒక మనిషి దేవుణ్ణి గనక హత్తుకుని ఉంటే ఆ వ్యక్తిని ఎంత అద్భుతంగా దేవుడు కాపాడుకుంటాడు అనేది మనందరికీ తెలిసినటువంటి సత్యం. మనిషి జీవితంలో దేవుని సహాయం అనేది ఎప్పుడు లభిస్తుంది? దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నా కష్టం ఇది, నాకు సహాయం చేయమని దేవుని వైపు తిరిగినప్పుడు మనిషి జీవితంలో ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితిలోంచి తప్పించబడతాడు. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి యవన బిడ్డలు కనపడతారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటటువంటి వ్యక్తులు కనపడతారు. నెబుకద్నెజరు ఆస్థానంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు దానిని మొక్కకుండా
మీరు దాన్ని తిరస్కరించడాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సీరియస్గా తీసుకున్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు చేస్తున్నది ఏంటంటే, సజీవుడైనటువంటి దేవుడు ఉండగా ఆ దేవుడు మాత్రమే మేము ఆరాధిస్తాం తప్ప వేరే విగ్రహాన్ని మొక్కే ప్రసక్తి లేదనేటటువంటిది వారి తీర్మానంగా కనపడతా ఉన్నది. ఈవెన్ మనం ఒక పక్కన చర్చికి వెళ్తానే ముహూర్తాలు చూస్తూ ఉంటాం, చర్చికి వెళ్తానే మంచి రోజులు చూస్తూ ఉంటాం, చర్చికి వెళ్తానే ఎదురులు చూస్తూ ఉంటాం. ప్రభు సన్నిధికి వచ్చినటువంటి తర్వాత ఎవరి కోసం జీవించాలి, ఎవరి కోసం రోషంగా నిలబడాలంటే దేవుని కోసం నిలబడినప్పుడు ఎవరు మన పక్షాన్ని పనిచేస్తారంటే, ఎవరు మన పక్షాన్ని కార్యాలు చేస్తారంటే దేవుడు ఖచ్చితంగా మన తరపు నిలబడతాడనే విషయాన్ని గమనించాలి. రాజు నిలబెట్టినటువంటి విగ్రహాన్ని కనుక మొక్కకపోయినట్లయితే వాళ్ళు ఎక్కడ పడవేయబడతారు? అగ్నిలో పడవేయబడతారు ఖచ్చితంగా. ఈ శాస్త్రం ఉన్నటువంటి టైంలో దాని తీవ్రత తెలిసినటువంటి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు ఇస్తున్నటువంటి ధైర్యమైనటువంటి ఆన్సర్ ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి, రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మాకు పర్లేదు, ఎట్టి పరిస్థితుల్లో మా దేవునికి తప్ప వేరే విగ్రహాన్ని మొక్కే ప్రసక్తి లేదని ధైర్యంగా నిలబడినటువంటి విశ్వాస వీరులు మనకు కనపడతా ఉన్నారు. వీళ్ళు ఆ తీర్మానాన్ని తీసుకున్నందుకు వాళ్ళ అగ్నిలో పడవేయబడేటటువంటి పరిస్థితుల్లో దేవుడే తప్పించకపోతే వీళ్ళని, రాజు శాసనం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజుగారు అనుకున్నా సరే జరగనటువంటిది, అంటే మనిషి వల్ల అయ్యేటటువంటిది కాదు. వాళ్ళు కనుక అగ్నిలో పడ్డారంటే వాళ్ళు ఖచ్చితంగా కాలి బూడిదైపోవలసిందే, స్మాష్, మళ్ళీ కనిపించే ప్రసక్తే లేదు. ఇంత భయంకరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొనటానికి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం అంటే వాళ్ళ వెనకాల ఉన్న దేవుడు కాబట్టి. ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో ఈ సందర్భాన్ని చాలాసార్లు వినేసాం. చిన్నపిల్లలైతే సండే స్కూల్లో టైం నుంచే వింటూ ఉన్నారు. నాకంటే మీరే చాలా గొప్ప అవగాహన కలిగి ఉండి ఉండొచ్చు ఈ యొక్క సందర్భాన్ని బట్టి. కానీ వారు ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసా? దేవుని కొరకు సజీవ సాక్షులు వాళ్ళు నిలబడుతూ ఉన్నారు. వాళ్ళకి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, వాళ్ళకున్న పరిస్థితుల్లోంచి, అగ్నిలో నుంచి తప్పించాలంటే కేవలం దేవుడు మాత్రమే వాళ్ళకి సహాయం చేయగలడు. వాళ్ళ ధైర్యం ఎవరంటే దేవుడే. వాళ్ళకున్న ధీమా ఎవరు మా పక్షాన ఉంటారంటే దేవుడు ఖచ్చితంగా మా పక్షాన కార్యం చేస్తాడని నమ్మడాన్ని చూడగలుగుతూ ఉన్నా. నేను ఇంట్రడక్షన్లో ముందే చెప్పాను, మనుషులుగా మన జీవితంలో లాస్ట్ ఆప్షన్ దేవుడు అని అనగానే ఖచ్చితంగా మన గుండె కిందకు వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. అంటే ఇక అయిపోయిందిరా నా పని అన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక మా వల్ల కాదండి, చేస్తే దేవుడే చేయాలనేటటువంటిది. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో 3వ అధ్యాయము దానియేలు గ్రంథంలో 17వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశన పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయిన రాజా, నీ దేవతలు మేము పూజింపము, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరించమని తెలుసుకొనుము. చాలా గుండె ధైర్యం కావాలి. వీళ్ళు యాక్చువల్గా ప్రాణానికి తెగించేశారు. వీళ్ళ ముగ్గురు కూడా దేవుని కోసం, మా దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్లేదు, అవసరమైతే మేము చస్తాం. వాళ్ళదేమేంటంటే, దేవుడు వాళ్ళని చంపేసే దేవుడు కాదు. వాళ్ళు నమ్మిన సత్యం ఏంటి? అగ్నిలో ఉంటే ఖచ్చితంగా అగ్నిలో మా కొరకు మా దేవుడు నిలబడతాడు అన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆరోగ్యాలకు వచ్చేసేటప్పటికి దానియేలు గ్రంథంలో రాజు పిలుస్తూ ఉన్నాడు. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవమగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతను అడిగాను. రాజు అంటా ఉన్నాడు, అందుకు రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషి కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు
చేయకుండా వాటి నోళ్ళు మూయించిన రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని. ఈ సందర్భాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ ఒకటి మనకు కనిపిస్తుంది. డానియల్ సింహాల భూమిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సింహాల వైపు చూస్తా భయపడిపోతాను, ఉడికిపోతాను, షేక్ అయిపోతే ఎలాగ భయంకరమైనటువంటి పరిస్థితి కలిగి ఉండడం కాకుండా, లేదంటే మూలకెళ్ళిపోయి నన్నేం చేయొద్దు అనేసి పెద్ద పెద్ద కేకలీడ, కాపాడండి అనే పెద్ద పెద్ద కేకలీడలు ఏం చేయట్లే. ఆ సన్నివేశం మనకు చూపించేది ఏంటంటే ఆయన ఆకాశం వైపు చూస్తున్నాడు, పైకి చూస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఆ ఇమేజ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే డానియల్ సింహాల వైపు చూడడం కాదు కానీ పైకి చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క చిన్న పైన ఉన్నటువంటి కిటికీల నుంచి ఆ లైటింగ్ అనేది అతని మీద పడుతూ ఉంటుంది. ఆ ఇమేజ్లో మనం చూసినప్పుడు తన దృష్టి ఎవరి మీద ఉందంటే సింహం వచ్చేస్తుంది, పీకేస్తుంది, చంపేస్తుంది, తినేస్తుంది, ఏదో చేస్తుంది. ఈ భయాలేమీ అతని మనసులో లేవు కానీ తన దృష్టి దేవునిపై ఉంటా ఉన్నది. దానియేలుని పడేసినటువంటి ఆ గుహను చూస్తూ ఉన్నట్లయితే కడుపు నిండా తిని రెస్ట్ తీసుకున్నాం అనుకున్నట్టు సింహాల ముందు ఇలా బాగా ఆకలిగా ఉన్నటువంటి లైన్స్ ముందు తీసుకెళ్ళి డానియేల్ పడేయడం జరిగింది. ఎంత ధైర్యం అండి వాళ్ళకి, రాజాజ్యాన్ని తిరస్కరించడానికి దేవుని ఎడల అతను చూపించినటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు అతను కాపాడడానికి మనం చూస్తున్నాం. మీకు ఒక చిన్న స్టోరీని చెప్పి కంక్లూడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను నేను. ఇది రియల్గా జరిగినటువంటిది. పాస్టర్ గారు ఒక విశ్వాస ఇంటికి వెళ్ళినప్పుడు సేమ్ ఇమేజ్ డానియేల్ ఏ రీతిలో అయితే సింహాల వైపు చూడకుండా పైకి చూస్తూ ఉన్నాడో ఆ యొక్క చక్కటి పెయింటింగ్ ఆ ఇంట్లో చూసాడు. ఆ విశ్వాసిని అడుగుతూ ఉన్నాడు, హలో నాకు ఎక్కడ దొరుకుతుంది అనేసి. అంటే ఇది చాలా ఖర్చు పెట్టి వేయించిన పెయింటింగ్, ఇది మేబీ యూ కెన్ ట్రై ఇన్ ద మార్కెట్, మీరు మార్కెట్లో ట్రై చేయండి అన్నాడంట పాస్టర్. కానీ తను కోరుకున్నట్టుగా ఎంత ట్రై చేసినా అది దొరకలేదు ఆయనకి. ఈయన సేవా పరిచర్లో చాలా సవాలకరమైన పరిస్థితి ఒకరోజు వచ్చింది. చర్చిలోనే ఉన్నటువంటి కొంతమంది రాజకీయం చేసేటటువంటి వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గారికి ఆ చర్చిలో ఉన్నటువంటి ఒక స్త్రీతోటి అక్రమ సంబంధం అంటగట్టి ఆ పాస్టర్ గారిని చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి కేసులు పెట్టేస్తే 6,000 ఉన్నటువంటి సంఘం కాస్త 1000కి దిగిపోయిందండి. 5,000 మెంబర్స్ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వారాలు గడిచే కొద్దీ సంఖ్య తగ్గిపోతున్నది. ఎక్కడికి వచ్చేసిందంటే 500 మందికి సంఖ్యకి చేరింది. సేవకుడు చాలా కుమిలిపోతూ ఉన్నాడు. కానీ అదే సందర్భంలో తను గుర్తు చేసుకుంటా ఉన్నాడు, సింహభూమిలో దానియేలు రక్షించినటువంటి దేవుని యొక్క హస్తాన్ని, అంతేకాకుండా దానియేలు దేవుని వైపు చూస్తున్న ఆ ఇమేజ్ని చూసి తన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సరే, ఈలోగా తన సంఘస్థురాలైనటువంటి ఒక వృద్ధాప్యలో ఉన్నటువంటి 95 సంవత్సరాల వయసు కలిగినటువంటి తల్లి పాస్టర్ గారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నది. సార్ పాస్టర్ గారు నా పుట్టినరోజు రండి మా ఇంటికి అని తను ఆహ్వానిస్తూ ఉన్నది. పాస్టర్ గారు మనసేం బాగాలేదు, కోర్టు కేసు నడుస్తూ ఉన్నది, మోయబడినటువంటి అభియోగం చాలా దారుణమైనటువంటిది. నీతిమంతుడైనటువంటి ఒక దైవజన్ని విషయంలో అక్రమ సంబంధాన్ని అంటకట్టడం అనేది చాలా కుమిలిపోతూ ఉన్నాడు. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు. అన్నం తిననటువంటి రోజులు ఆయన గడుపుతూ ఉన్నాడు. 1 సంవత్సరం గడిచింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఆ తల్లి, పాస్టర్ గారు ఒకసారి రండి మా ఇంటికి, నా పుట్టినరోజు నా కోసం ప్రార్థన చేయండి అంటే తన భారంతో ఆ గృహానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే ఆయన చూసిన సన్నివేశం ఏంటంటే డానియేల్ సింహాల గుహలో ఉన్నటువంటిది, ఆ వెంటిలేషన్ నుంచి లైటింగ్ అతని మీద పడతా ఉన్నది. చుట్టూరు సింహాలన్నీ కూడా సైలెంట్గా తన ఎదుట మోకరిల్లినటువంటి ఆ చిత్రాన్ని ఆ ఇంట్లో చూసాడు. అది చూడగానే ధైర్యం కలిగింది. ఆమె, పాస్టర్ గారు సంవత్సరం కాలంగా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నేను ఎందుకో తెలుసా, నా ఆస్తి అంతా మీ యొక్క సేవకి నేను ఇవ్వడానికి నేను తీర్మానం చేసుకున్నాను, డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా
ఆ పిక్చర్ పెయింటింగ్ ఏదైతే ఉందో అది కూడా మీకు ఇష్టం అని తెలిసింది నాకు, చాలా ఖర్చు పెట్టి నేను దాన్ని తీసుకురావడం జరిగింది, అది మీకే అని ఇవ్వడం జరిగింది. కొంతకాలానికి ఎవరైతే తప్పుడు కేసు పెట్టారో ఆ స్త్రీ మనసు చాలా వేదన చెంది ఒక గొప్ప దైవజనుడికి నేను తిరుగుబాటు చేస్తాననేటటువంటి పశ్చాత్తాప హృదయంతో కేసు విత్డ్రా చేసుకోగానే సేవకుడు ఆ కేసు నుంచి బంధ విముక్తుడయ్యాడు. తన మనుషుల చుట్టూ తిరగల, కానీ ఆ పిక్చర్ ఏదైతే ఉన్నదో డానియల్ లైఫ్లో దేవుని వైపు చూసినటువంటి ఆ యొక్క పిక్చర్ అనేటటువంటి, ఆ యొక్క సందర్భం అనేటటువంటిది, తన జీవితంలో తీసుకున్న తీర్మానం అనేటటువంటిది తన హృదయాన్ని నిజంగా విశ్వాసాన్ని రేకెత్తించింది. ఆయనకున్నటువంటి బంధకాల నుంచి, కష్టాల నుంచి విడుదలవ్వడానికి బైబిల్లో ఉన్నటువంటి యథార్థ సంఘటన ఆయనకి స్ఫూర్తిగా నిలబడింది. వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచం మనకు ఎదురు తిరిగినా సరే, ఎవరు నా వల్ల కాదని చేతులు ఎత్తేసినా కానీ దేవుడు మాత్రం నీకు నాకు ఇచ్చే భరోసా ఏంటో తెలుసా, నేను నిన్ను ఎన్నడూ విడువని ఎడబానని తెలియజేసినటువంటి వాడు. ఎవరు నా వల్ల కాదన్నా సరే ఆయన ఏమని చెప్తాడో తెలుసా, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ తోడు ఉంటాను అంటున్నాడు ఆయన. నేను నీ పక్షా నుండి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తానని తెలియజేస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి నిరాశ నిస్పృహలకు గురి కావద్దని దయచేసి. ప్రపంచం అంతా తలకిందులైనా సరే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో నిలబడినప్పుడు మనకున్నటువంటిది అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే తప్పించగల సమర్థుడు. అనేక మంది తల్లులు బిడ్డల కోసం చిందించేవాళ్ళు ఉన్నారు, భర్తల కోసం చిందించేవాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించేది దేవుడు. ప్రతి పరిస్థితిని సెట్ చేస్తాడు ఆయన. మన కుటుంబాలని గొప్ప సాక్ష్యం కలిగినటువంటి కుటుంబాలుగా ఆయన ఖచ్చితంగా నిలబెడతాడు. ధైర్యం వహించుదాం, ప్రభు వైపు మాత్రం చూద్దాం. మన నమ్మకాన్ని ఆయన వమ్ము చేయడు, విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమించిన యేసయ్య సమయానికి నీకు స్తుతులు స్తోత్రాలు. నమ్మదగినటువంటి యేసయ్యనికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. శోధనల నుంచి బంధ విముక్తులు చేయండి, వ్యాధుల నుంచి విడుదల అనుగ్రహించండి. ప్రభువా, నీ ప్రపంచం అంతా మా వల్ల కాదన్నా నీ దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఖచ్చితమైనటువంటి విడుదల కలుగుతుంది తండ్రి. నలిగిపోతున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ దర్శించి వారి కుటుంబాల్లో నెమ్మదిని, సంతోషాన్ని నెమ్మది యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ తోడేయండి, సంరక్షించి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.